నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అడిసిమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్కారం సార్, స్వాగతం. నమస్కారం గోపి గారు. శ్రీనివాస్ గారు, రెండు అనూహ్య పరిణామాలు ఇవి. ఆ, ఒక రకంగా ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక మీరైతే కాస్త వివరంగా చెప్తారు. అది మీరు మాత్రమే చెప్పగలరని మీకు చేసి మీరు ఏ పనిలో ఉన్నా జూమ్లో కూడా తీసుకోవటం జరిగింది. ఒకటి, వైఎస్ షర్మిల వివాహ శుభలేఖ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తాడేపల్లికి వెళ్ళారు. అటువైపు ఇటువైపు బీటెక్ రవిని, అంటే జగన్మోహన్ రెడ్డి చిరకాల ప్రత్యర్థి, జగన్మోహన్ రెడ్డి మీద నేనే పోటీ చేస్తా, దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు కాన్స్టిట్యున్సీ మార్చుకోవద్దు అని సవాల్ చేసిన బీటెక్ రవిని షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కలుస్తారు. ఏంటి సార్ ఇది, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిని? అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండబోతుంది అనేటువంటి వార్తలు వచ్చినాయి. రేపు ఎప్పుడో ఆవిడ వెళ్ళి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరటం, వాళ్ళ పార్టీని అందులో విలీనం చేయడం జరుగుతుందని వార్తలు వచ్చినాయి. ఈలోగా వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ శుభలేఖ తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారు సమాధి వద్ద పెట్టి కాసేపు ప్రార్థన చేసుకున్నారు. మరి శుభలేఖ ఇంట్లో మ్యారేజ్ అన్న తర్వాత అన్నగారిని, ఆ పిల్లోడు మేనమామని పిలవాలి కదా. మరి అయితే మీలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, చాలా మంచోళ్ళు, మరి మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఇల్లు కదా పిలవాలనుకుంటారు. అది కూడా ఉంది కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మరి ఇక్కడ ప్రజలు అపోహ పడకుండా కొన్ని ఛానల్స్ కానీ, సోషల్ మీడియాలో కానీ రకరకాల పుకార్లు, షికార్లు చేయకుండా ఉండాలంటే అన్నయ్య ప్యాకెటే అని చెప్తుంది అనమాట ఆవిడ. ఎలాగంటే, నేను పెళ్లి నిమిత్తం శుభలాగిత్తానికి వెళ్ళాను, మా ఆయన గారు వెళ్ళి ఆ పని అక్కడ చేస్తున్నారు, పులివెందుల్లో శిల్లంగి పెడుతున్నారు అక్కడ అనేటువంటి మెసేజ్ ఇచ్చారు మనకి. ఓకే, మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే నేను మా అన్నగారిని కలవటం అనేటువంటిది రాజకీయ ప్రాధాన్యత లేదు, మా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది కాబట్టి దానికి తప్పనిసరి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో పిల్లోడు మేనమామ హాజరు అవ్వాలి కాబట్టి అతనికి ఆహ్వానం ఇస్తున్నాను. అంటే ఇద్దరు వెళితే కూడా అదే సందేశం వస్తుంది కదా, ఒక్కళ్ళే వెళ్ళటం ఏంటి? మరి రెండో వాళ్ళు మరి మనకి ఇంకో సందేశం కూడా ఇవ్వాలి కదా. మేమేమి యుద్ధం నుంచి విరమించుకోలేదు, మా అన్నయ్య గొయ్యి తీయటంలో మేమేమి వెనకాడలేదు. ఆ బీటెక్ రవి గారితో కలవటం అంటే ఒక సందేశం ఇచ్చారు. ఏంటంటే అన్నయ్య ప్యాకెట్. ఇందులో ఎక్కడా కూడా మీరు సందేహపడద్దు. చాలా మంది అనుమానిస్తున్నారు వాళ్ళిద్దరు ఒకటే, ఓ దరిద్రం వదులుతుంది రేపు ఎలక్షన్లో అంటుంటే మళ్ళీ ఈవిని తీసుకొచ్చి పెట్టారేంటి, రేపు కాంగ్రెస్ ద్వారా ఎంటర్ అయిపోయి మళ్ళీ ఒక్క ఛాన్స్ అని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమైనా చేస్తదేమో, ఇలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మనసు మార్చుకోను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అన్నగారికి ఆయన రాజన్న రాజ్యం తీసుకొస్తారని చెప్పి రాక్షస రాజ్యం తీసుకొచ్చాడు, రేపు నుంచి మాట్లాడుతున్నాం. దానికి మరి బీటెక్ రవే ఎందుకు అభ్యర్థి అయ్యాడు అక్కడ కలవడానికి? ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా కలిసి కూడా అదే మెసేజ్ ఇవ్వచ్చు కదా, బీటెక్ రవినే ఎందుకు కలవాలి? ఇప్పుడు బీటెక్ రవి సమర్థుడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలడు అనుకుని వాళ్ళు ఆయనకు మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు శత్రువుని యుద్ధంలో ఓడించాలంటే మనకు బలం సరిపోనప్పుడు, మనం ఆయనతో పోటీ పడలేమనుకున్నప్పుడు ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళకి జారబడి వాళ్ళకి మద్దతు ఇచ్చి తన ఉమ్మడి శత్రువుని ఓడించడం ద్వారా విజయం సాధించవచ్చు అనేటువంటిది వాళ్ళ ఊహ, వాళ్ళ ఆలోచన. కాబట్టి మీకు బీటెక్ రవి గారు కూడా ఏమన్నాడు, నువ్వు పొరపాటున కానీ సీటు మారిపోతాయో బాబు, నేనే పోటీ చేసి నా చేతిలో నువ్వు ఓడిపోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది బీటెక్ రవి కలిసింది, అది యాదృచ్ఛికంగా కలిశారు ఎయిర్పోర్ట్లో వాళ్ళు. కాకపోతే రాజకీయాలు కూడా చర్చకు వచ్చుంటాయి అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. కడప సీటు గురించి, కడప ఎంపీ సీటు గురించి ఇవన్నీ కూడా చర్చకు వచ్చుంటాయని మీరన్నది ఒక కోణం అయితే, డెఫినెట్గా రాజకీయాలే, లేకపోతే బంధాలే, రాజకీయాలనే మెసేజ్ డెఫినెట్గా మీరన్నట్టు ఆ కోణాన్ని ఆవిష్కరించింది. కానీ ఇక్కడ బీటెక్ రవితో రాజకీయాలు మాట్లాడడం అంటే ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? బీటెక్ రవితోటి రాజకీయాలు మాట్లాడడం అంటే ఏంటంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రత్యర్థిగా బీటెక్ రవిని అంగీకరించాడు ఆయన. అందుకే ఆయన మీద థ్రెటనింగ్, ఆయన తీసుకెళ్లి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరింపు చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నన్ను ఎదుర్కోగల మునగాడు వచ్చేటరా బాబు అనేటువంటిది అప్రమత్తత వచ్చింది ఆయనలో.
కాబట్టి ఆయన అన్యాపదేశంగా తన ప్రత్యర్థి బీటెక్ రవిని అంగీకరించాడు అతను. ఇప్పుడు మామూలుగా అయితే పులివెందుల ఆళ్ళ కులకోటలో, వాళ్ళ కంచుకోటలో ఎవరు నిలబడినా ఆళ్ళు పట్టించుకోరు. ఎలాగా మనమే గెలుస్తాం కదా అని. కానీ బీటెక్ రవి అనేటువంటి వాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందుల పూలంగల్ సెంటర్‌లో వై నాట్ పులివెందుల అని చెప్పాడు. చూసుకో కాసుకో అని చెప్పి సవాల్ విసిరాడు, తొడగొట్టాడు. ప్రజలు కూడా ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి ఆయన ఎలాగైతే ఒక్కసారి ఛాన్స్ అడిగాడో ఒకసారి మార్చి చూద్దాం అనుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఉదయం నుంచి చర్చలు షర్మిల జగన్మోహన్ రెడ్డిని కలుస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్తో కలవకుండా రేపు ఢిల్లీకి వెళ్లకుండా ఆపుతారా, బ్రేకులు వేసేస్తారా, ఇలాంటి చర్చలే నడిచినాయి ఉదయం నుంచి. కానీ ఒక్కసారిగా బీటెక్ రవితో కలవడంతో ఈ చర్చలన్నీ పక్కకి వెళ్ళిపోయినట్టేనా? అదే ఇప్పుడు చాలా మంది యాదృచ్ఛికంగా కలిసాం, దానికి రాజకీయ ప్రాముఖ్యత లేదు. మేము ఎక్కడో రైల్వే స్టేషన్‌లోనో, ఎయిర్‌పోర్ట్‌లోనో కలిసి ఆ లాబీలో ఒక నిమిషం మర్యాదపూర్వకంగా పలకరించుకుందాం అని చెప్తారు. కానీ వాళ్ళ మీటింగ్స్ అన్నీ అలాంటి కాడే జరుగుతాయండి, ముఖ్యమైన మీటింగ్స్ అన్నీ. ఓకే. ఎవరికీ దాని మీద ఊహాగానాలు ఉండకూడదు. మనం కలుసుకున్నది యాదాలాపంగా, యాదృచ్ఛికంగా కలిసామని చెప్పి అనుకోవాలని అలాంటి మీటింగ్‌లు ఏర్పాటు చేసుకుంటారు. సో ఇక ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చే ఏ రిక్వెస్ట్‌కి షర్మిల ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు రాజకీయంగా. ఎందుకంటే ఆ రాయబారం సీన్‌లన్నీ అయిపోయినాయండి. ఓకే. రాయబారాలు, రాయబేరాలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, షర్మిల వాళ్ళిద్దరి మధ్య వైరం కంటే వాళ్ళ వదిన, మరదళ్ళ మధ్య ఉన్న వైరం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నో కాంప్రమైజ్. ఓకే. 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 కాబట్టి యథావిధిగా పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుని చెట్టు మీంచి దింపి భుజం మీద తీసుకెళ్ళినట్టు ఈవిడి ఢిల్లీ ఎళ్లి కాంగ్రెస్‌లో జాయిన్ అయిపోవటం, పార్టీని విలీనం చేయడం, రేపటి నుంచి కాంగ్రెస్ రాజ్యం తెస్తాడనుకుంటే రాక్షస రాజ్యం తెచ్చాడు అని చెప్పేసి అన్న వదిలిన బాణం వెనక్కి తిరిగి అన్న వైపు వెళ్తా ఉంటది. సరే, ఇక్కడ ఒక విషయం చివరిగా ఈ అంశంలో తెలంగాణలో బేషరతుగా షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఒకవేళ నేను పోటీ చేస్తే నా ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందేమోనన్న ఉద్దేశంతో నేను పోటీ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నానంది. రేపటి రోజున కడప లేదా పులివెందుల లేదా కడప జిల్లా వ్యాప్తంగా షర్మిల లేకపోతే బ్రదర్ అనిల్ కుమార్ ఏమన్నా టీడీపీ అభ్యర్థి అయిన బీటెక్ రవితో లేకపోతే మద్దతు ఇవ్వడానికి కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, టీడీపీలో ఉంటారు, కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మద్దతు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా బీటెక్ రవికి, లేకపోతే టీడీపీ పార్టీ కడప జిల్లాలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ చేయడమే మద్దతు ఇచ్చినట్టండి. ఓకే, పోటీ చేయడమే మద్దతు ఇచ్చినట్టు, ఇక్కడ పోటీ చేయకపోవడం మద్దతు ఇచ్చినట్టు. పోటీ చేయకుండా ఒక్క ఓటు కూడా 100 ఓట్లు చీలిన చెల్లటమే కదండి. కాబట్టి ఆవిడ మేలు చేసినట్టే. మనం ఏమీ తక్కువ చేయక్కర్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒక సభలో ఆక్రోశిస్తున్నారు. కుటుంబాలను చీలుస్తున్నారు, నాకు అన్యాయం చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా మీడియా పనిచేస్తుంది అని వాపోతున్నాడు ఆయన బాగా. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. అచ్చెన్నాయుడు గారి తమ్ముడు అచ్చెన్నాయుడు గారికి వ్యతిరేకంగా మారతాడు వీళ్ళ ప్రోద్బలంతోటి. కలమట వెంకటరమణ గారి తమ్ముడు కల్లమట వెంకటరమణ గారికి వ్యతిరేకంగా ఉంటాడు. వీళ్ళ ప్రోద్బలం వీళ్ళ పార్టీలో ఉంటాడు. వీళ్ళ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎక్కువ పెడతాడు గతంలో ఒక 20-30 ఏళ్ల క్రితం. ఇలాగా ఈ రాష్ట్రంలో అనేక మంది కుటుంబాలను చీల్చాడు ఇతను. దేవినేని ఉమా తమ్ముడిని దేవినేని ఉమా మీదకి ఎక్కువ పెడతాడు. 1, 2 చోట్ల కాదు, అనేక చోట్ల ఇవన్నీ మనం చేశారు వీళ్ళంతా. ఇవాళ తన దాకా వచ్చింది కాబట్టి ఇలాగా ఆక్రోశిస్తున్నాడు. దీన్ని ఎవడో చేయలేదండి. ఇది స్వయంకృతం. జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ చెల్లిని, తల్లిని దూరం పెట్టుకున్నాడు ఆయన. వీళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ కుటుంబం జోలికి ఎవ్వడు వెళ్ళరండి. ఒకవేళ వీళ్ళు చెప్తే కూడా వాళ్ళు వినరు. వాళ్ళంతటా వాళ్ళ జ్ఞానోదయమే బోధి చెట్టు కింద కూర్చున్నప్పుడు అతను వికృత స్వరూపం కనిపించే వాళ్ళకి ఓరి బాబు ఇతని దగ్గరికి దూరంగా ఉండాలిరా బాబు అనుకున్నారు అంతే. అంతే తప్ప దానికి సూచన. కాబట్టి ఏదైనా సరే కర్మ అనేటువంటిది మనల్ని విడిచిపెట్టదు. మనం ఏమి ఇచ్చామో అదే వెనక్కొస్తది. అదే విధి. కాబట్టి ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినా ఆ పెళ్లి నిమిత్తం వెళ్ళారు. అలాగే బీటెక్ రవి గారిని అనిల్ కుమార్ కలిసినా అక్కడ ఖచ్చితంగా రాజకీయం మాట్లాడుకుంటారు. నీకు ఏం కావాలో సపోర్ట్ చెప్పు, నేను ఉన్నాను వెనకాల, నువ్వు గట్టిగా పోరాడు అని చెప్పేసి అనిల్ కుమార్ బీటెక్ రవి గారిని భుజం తట్టి
గో హెడ్ బ్రదర్ అని చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ.